ఈ రోజు కూడా రాస్తున్న స్క్రిప్ట్లు, ఈ రోజు మీడియా మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కోవర్ట్లు, స్క్రిప్ట్లు నకిలీవి. ఆయన్ని మెప్పించడం కోసం రాస్తున్నారే కానీ ఆయనకి నష్టం జరుగుతున్న స్క్రిప్ట్లు రాస్తున్నారు. వాళ్ళు కోవర్ట్లుగా పక్క పార్టీలకు పనిచేస్తున్నారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. సార్ అయినప్పటికీ జగన్ ప్రధానమైన ఆరోపణ. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకోవచ్చు, కానీ తెలుసుకునేసరికి సమయం మించిపోతే మరి ఎలక్షన్ ఖచ్చితంగా ఓడిపోవచ్చు. పక్కాగా చెప్తున్నా. నాకేం సంబంధం, నేను ఆ పార్టీలో నుంచి బయట వచ్చాను కాబట్టి పేర్లు చెప్పడం లేదు. లెట్ దెమ్ థింక్. కాదు అయినప్పటికీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నారు. లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే తిరిగి వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పరు, ఖచ్చితంగా చెప్పకూడదు. ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయం వాళ్ళకి, నేను చెప్పే సదరు వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంది. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలందరికీ ఆ సదరు వ్యక్తులే బాధ్యులని బహిరంగంగా కూడా ఆరోపించారు. ఈ రోజు కూడా ఎక్కడ ఏ పెళ్లికి పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా వాళ్ళకే మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆయన మారరా అని జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్న మాటలు మేము వినలేకపోతున్నాం. మారరా అంటే మొన్న జగన్ 2.0 చూస్తారని చెప్పేసి ఇంకెక్కడి నుంచి కార్యకర్తలతో డైరెక్ట్గా నేను ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇన్నాళ్ళు నేను కార్యకర్తలు పట్టించుకోకపోవడం అన్నది కరెక్టే. ఎందుకంటే మన తప్పును మనం ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. సార్ తప్పును ఒప్పుకున్నారు, సంతోషం. డైరెక్ట్గా తప్పును అంటే ఇదేం చేంజ్ రాదంటారు సార్. తప్పును ఒప్పుకున్నారు. కార్యకర్తలకు ఐడెంటిటీ ఎట్లా ఈసారి వచ్చినాక న్యాయం చేస్తున్నారు. ఎస్ సార్. ఐ సిన్సియర్లీ ఆస్క్ ఏ సింపుల్ క్వశ్చన్. మీ కార్యకర్తలు ఎవరో మీకు తెలుసా? మీ కార్యకర్తలు ఎవరో మీకు తెలుసా? అది తెలిస్తే వాళ్ళకి మీ సభ్యత్వం సంఖ్య ఎంతో చెప్పండి. దాంట్లో క్రియాశీలకమైన సభ్యత్వం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పండి. మీరు గుర్తింపే లేదు, గుర్తింపు కార్డే ఇవ్వలేదు, సభ్యత్వమే చేయలేదు, వాళ్ళ క్రియాశీలక సభ్యులు లేరు. మీకు నచ్చిన వాళ్ళకి, మీ కోటరీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఒక చిన్న చిన్న పిల్ల పదవులన్నీ వేసుకుంటూ కింద కనీసం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కూడా లేకుండా ఆయన చేత అనిపించుకొని కేంద్ర పార్టీ కార్యాలయం అని సంతకం లేని లెటర్లు ఎందుకు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు చెప్పండి. పక్కన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసింది, సాక్షి పేపర్లో సైతం ఒక యాడ్ ఇచ్చింది, 1,05,00,000 మంది మా సభ్యులు అని చెప్పింది. వాళ్ళ సభ్యులందరికీ ఐడి కార్డులు ఉన్నాయి, బార్ కోడ్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఐ థింక్ జనసేన కూడా ఉన్నట్టున్నాయి. జనసేనకు కూడా దాదాపుగా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇన్సూరెన్స్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఏం మిగిలింది, ఏం ఒరిగింది, రాబోయే రోజుల్లో న్యాయం చేస్తున్నారు, మంచిది, సంతోషం. కానీ మీ కార్యకర్తలు మీరు ఎలా గుర్తిస్తారు? అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు మీ కార్యకర్తలు ఆ రోజు కూడా పైరవేనా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా.